రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎల్పీజీ గ్యాస్ కోసం రోడ్డుపై బైఠాయించారు. లక్డీ కపూల్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 2 రోజులుగా గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నామని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో లక్డీ కపూల్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆటో డ్రైవర్ల సమస్యకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికైనా అధికారులు ఎవరైనా స్పందించారా? ఆటో డ్రైవర్లకు గ్యాస్ అందుతోందా? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఇప్పుడు పెట్రోలు, గ్యాస్ కొరత అనేది ప్రజలను మరింత ఇబ్బందికరంగా మార్చింది. ఈ క్రమంలోనే ఎల్పీజీ గ్యాస్ అనేది దొరకట్లేదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లు ఆయా బంకుల వద్ద ఆందోళనకు పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో ఇటు లక్డీ కపూల్ చౌరస్తా వద్ద, ఖైరతాబాదు, అలాగే ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఈ బంకుల వద్ద ఎల్పీజీ గ్యాస్ అనేది కావాలి అంటూ గ్యాస్ కు సంబంధించి అంటే వాహనాలకు సంబంధించినటువంటి గ్యాస్ అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సిఎన్జి గ్యాస్ విషయంలోనే వాళ్ళంతా గ్యాస్ కోసం ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని కిలోమీటర్ల మేర ఆటోలు రోడ్డు పైన స్ప్రెడ్ అవడంతో కొన్ని కిలోమీటర్ల మేర ఉండటంతో కొంత ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నారు. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకుంటూ ఉన్నారు ఆటో డ్రైవర్లు. ఎందుకంటే ఇక ఈ సమయం అంతా ఉద్యోగాల నుంచి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళినటువంటి సమయం కావడంతో ఒకవైపున ఆటో డ్రైవర్లు యొక్క ఆందోళనలు చేస్తూ ఉండడంతో కొంత ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు తలెత్తుతూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నామని, అయినా సరే అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న